హలో మిత్రులారా, వెల్కమ్ టు పోటాలియం ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ వచ్చేసరికి లేటెస్ట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయ్యి ట్రెండింగ్లో ఉన్న మహారాజ్ అనే సినిమా గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ మూవీ అయితే హిందీ మూవీ, ఆల్ ఇండియన్ లాంగ్వేజ్లో డబ్ అయితే జరిగింది. ఈ డబ్బింగ్ వర్షన్స్ అన్ని కూడా మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలనుకుంటే కనుక ఇది 1980s లో జరిగిన ఒక రియల్ స్టోరీని ఆధారంగా చేసుకుని తీసిన సినిమా. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసరికి గుజరాతీ జర్నలిస్ట్ అయిన కర్సన్ దాస్ ముల్జీ. ఈయన అప్పట్లో జరిగిన అరాచకాల మీద ఎలా పోరాడి ఆ టైంలో ఉన్న దురాచారాల నుంచి ప్రజలకి ఎలా ఎడ్యుకేట్ చేసి ఒక కోర్టులో కేసు వేసి తన ప్రాణాల మీద తీసుకొచ్చి కూడా ఆ విషయాన్ని జనాలకు తెలియజేసేలా ప్రయత్నం చేసి తను ఆ కోర్టు కేసులో కూడా గెలవడం అనేది జరిగింది. దాని ఆధారితంగా తీసిన సినిమానే ఇది. ఈ సినిమా యొక్క స్టోరీ లైన్ గురించి చెప్పాలి అంటే గనక అప్పటికి బ్రిటిషర్స్ కి హెల్ప్ చేస్తూ ఉన్న ఒక మహారాజ్ అయితే దురాచారాలని ఆధారితం చేసుకొని ఏవైతే హిందువుల గ్రంథాల్లో ఉన్న మంత్రాలు ఉంటాయో వాటిని తప్పుగా ప్రజలకి చెప్తూ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని తప్పుడు పనులు ఎలా చేస్తాడు, వాటి నుంచి కర్సన్ దాస్ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళందరినీ కూడా ఆ దురాచారాల నుంచి దూరంగా ఎలా తీసుకెళ్తాడు అనేది ఈ సినిమా. దానికోసం కర్సన్ దాస్ చేసే త్యాగాలను అయితే ఈ సినిమాలో చాలా బాగా చెప్పారు. నాకైతే బాగా నచ్చిన అంశం ఏంటంటే ఈ సినిమాలో డైలాగ్స్ అయితే ఎక్సలెంట్ డైలాగ్స్ ఉన్నాయి. నిజంగా తెలుగు సినిమా కోసం రాసినంత అద్భుతమైన తెలుగు డైలాగ్స్ అయితే రాశారు. ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ఆ డైలాగ్స్కి మాత్రం. ఇంకొకటి వచ్చేసరికి ఈ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా అంటే చాలా రిచ్గా అనిపించినాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జునైద్ ఖాన్కి ఇది ఫస్ట్ డెబ్యూట్ సినిమా, కానీ ఇంత క్వాలిటీగా ఉందంటే సినిమా చాలా అంటే చాలా నీట్గా ఉంది సినిమా. సో డెఫినెట్గా అందరూ చూడాల్సిన సినిమా ఇది. అప్పట్లో ఇలాంటి జర్నలిస్టులు, ఇలాంటి సోషల్ యాక్టివిస్టులు ఎంత కష్టపడితే మనం ఈరోజు ఈ ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్న విషయం మనకు తెలియాలి. కాబట్టి సో ఈ సినిమాని అయితే నేను మిమ్మల్ని చూడమని రికమెండ్ చేస్తాను. కానీ దీనిలో కొన్ని సీన్లు అయితే నిజంగా మనకి డిస్టర్బింగ్ అనిపిస్తాయి. మరి అప్పట్లో ప్రజలు వాటన్నిటిని కూడా దేవుడికి సంబంధించిన ఆచారాలు ఉన్నట్టుగా మహారాజ్కి ఇవన్నీ చేయడం అనేది మనకి నిజంగా ఒక రకమైన డిస్టర్బింగ్ ఫీలింగ్ అయితే తీసుకొస్తాయి. కానీ ఇలాంటి వాటిని ఎడ్యుకేట్ చేయాలి కాబట్టి తప్పకుండా ఈ సినిమా అయితే చూడమని నేను రికమెండ్ చేస్తాను. మీకు నా వీడియోస్ అయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కానీ ఏదో కామెంట్స్ అయితే కిందనైతే తెలియచేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.